కుల వ్యవస్థ మన సమాజంలో వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన ఒక నీడ. ఇప్పటికీ ఆధునిక భారతదేశంలో కూడా ఆ నీడ మనల్ని వెంటాడుతూనే ఉంది. సో ఈరోజు మనం ఈ వ్యవస్థ మూలాల్లోకి ఒకసారి తొంగిచూద్దాం. దాని ప్రభావం ఇప్పటికీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య విడుదలైన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా చెప్పిన ఈ మాటలు వింటే నిజంగా షాక్ అవుతాం. ఆలోచించండి, జైళ్లు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలు. అక్కడే కులాన్ని బట్టి పనులు కేటాయిస్తున్నారంటే ఇక బయట సమాజంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇది మన వ్యవస్థ పునాదులనే కదిలించే విషయం. అయితే ఈ చీకటిలో ఒక ఆశాకిరణం కూడా ఉంది. మన సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. పుట్టుక ఆధారంగా వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధం, ఈ పద్ధతిని వెంటనే ఆపండి అని ఒక చారిత్రాత్మక తీర్పుచ్చింది. ఇది రాజ్యాంగం చెప్పే ఆదర్శాలకి, గ్రౌండ్ రియాలిటీకి మధ్య జరుగుతున్న ఒక పెద్ద పోరాటాన్ని మన కళ్ల ముందుంచుతుంది. అసలింతకీ ఈ వివక్ష ఎక్కడ మొదలైంది? ఈ వివక్ష యొక్క మూలాలను అర్థం చేసుకోవాలంటే మనం ఒక నిర్దిష్ట సామాజిక వర్గం ప్రయాణాన్ని చూడాలి. తెలికుల సామాజిక వర్గం కథ ద్వారా ఈ వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా ఉంటుందో చూద్దాం. తెలికులా లేదా గానుగా వీళ్లు నూనె తీసే వృత్తి చేసేవాళ్లు. సమాజానికి ఎంతో అవసరమైన పని, కాని సాంప్రదాయ వర్ణవ్యవస్థలో వాళ్లని శూద్రులుగా చూశారు. వాళ్ల శ్రమకు గౌరవం ఇవ్వకపోగా సామాజికంగా చిన్నచూపు చూశారు. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే, నూనె డబ్బాతో ఎవరైనా ఎదురుపడితే అపశకనో అనేవాళ్లు. ఎంత ముఖ్యమైన పనిమీద వెళ్తున్నా సరే వాళ్లని చూసి ఆగిపోయేవారు. అంతేకాదు, శనిగ్రహాలని, జిడ్డుగాళ్లని రకరకాల పేర్లతో అవమానించేవారు. గుళ్లల్లోకి రానిచ్చేవారు కాదు, ఊరిబావి నీళ్లు కూడా ముట్టుకోనిచ్చేవారు కాదు. ఇది కేవలం వివక్ష కాదు, ఇదొక రకమైన సామాజిక బహిష్కరణ. కాని అణచివేత ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతిఘటన కూడా పుడుతుంది. మరి ఈ వర్గాలు ఎలా ఏకమయ్యాయి? తమ ఆత్మగౌరవం కోసం, తమ హక్కుల కోసం ఎలా పోరాడాయో ఇప్పుడు చూద్దాం. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే రెడ్డి, కమ్మాలాంటి ఆధిపత్య కులాల చేతుల్లోనే పార్టీలుండేవి. వాళ్లకు దళితుల సమస్యలు పెద్దగా పట్టేవి కావు. దళితులు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే కనిపించేవాళ్లు. సరిగ్గా ఈ నిర్లక్ష్యమే దళిత, ఇతర వెనుకబడిన వర్గాలను మేలుకొల్పింది. తమ రాజకీయ శక్తిని తామే నిర్మించుకోవాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. దళిత ఉద్యమం ఒక్క రోజులో పుట్టలేదు. మొదట్లో చిన్నచిన్నగా అక్కడక్కడ నిరసనలు జరిగేవి. కాని కారంచేడులో జరిగిన దారుణమైన ఘటన ఒక నిప్పురవ్వలా మారింది. ఆ ఘటన తర్వాత దళిత సమాజం మొత్తం కదిలిందే. ఇక వాళ్ల పోరాటం కేవలం సానుభూతి కోసం కాదు, తమ హక్కులను గట్టిగా డిమాండ్ చేసే శక్తిగా మారింది. కొత్త సంస్థలు పుట్టాయి, కొత్త నాయకులొచ్చారు. మరి ఈ వర్గాలు ఎలా పైకొచ్చాయి? వాళ్ల పోరాట వ్యూహాలేంటి? మొదటిది విద్య. అవమానాలను సవాల్గా తీసుకుని పిల్లల్ని చదివించారు. రెండవది రాజకీయ శక్తి. సంఘటితమై తమ వాళ్లనే ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. మూడవది ఆర్థిక ఎదుగుదల. సాంప్రదాయ వృత్తులను వదిలి వ్యవసాయం, వ్యాపారాల్లోకి వచ్చారు. నాలుగవది ఐక్యత. సంఘాలుగా ఏర్పడి తమ హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడారు. ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఈ పోరాటాలన్నింటికీ వెనుకున్న అసలైన స్ఫూర్తి, ప్రేరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చెప్పిన కుల నిర్మూలన సిద్ధాంతం, ఆయన రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు, ఇవే అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి తిరుగులేని ఆయుధాలుగా నిలిచాయి. ఈ సమానత్వం కోసం పోరాటం కేవలం వీధుల్లోనో, రాజకీయ వేదికల మీదో జరగలేదు. ఇది ఏకంగా న్యాయస్థానాల తలుపు తట్టింది. రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో నడిచిన ఒక చాలా ముఖ్యమైన కేసుని ఇప్పుడు చూద్దాం. కోర్టు ముందున్న ప్రశ్న చాలా సింపుల్గా అనిపించినా చాలా సంక్లిష్టమైనది. అదేంటంటే, రిజర్వేషన్ల ఫలాలు నిజంగా అర్హులైన అందరికీ చేరుతున్నాయా, లేకపోతే అందులో కూడా కొన్ని వర్గాలకే ఎక్కువ మేలు జరుగుతోందా? చాలా ఏళ్లుగా ఒక వాదన బలంగా వినిపిస్తోంది. అదేంటంటే, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వల్ల లాభాలు కొన్ని కులాలకే ఎక్కువగా వెళుతున్నాయి, అదే కేటగిరీలో ఉన్న అత్యంత వెనుకబడిన వాళ్లకు మాత్రం అన్యాయం జరుగుతోంది అని. అందుకే ఆ రిజర్వేషన్లలోనే మళ్లీ సబ్ కేటగిరీలో పెట్టాలి అనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్లిష్టమైన అంశంపైనే సుప్రీంకోర్టు తీర్పివ్వాల్సి వచ్చింది. ఈ సుదీర్ఘ చర్చకు 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పుతో తెరదించింది. అది కూడా 6-1 మెజారిటీతో. ఈ నంబర్ కేవలం ఒక అంకె కాదు, సామాజిక న్యాయం వైపు వేసిన ఒక బలమైన అడుగు. ఈ తీర్పులో అత్యంత కీలకమైన విషయమేంటంటే, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో
అత్యంత వెనుకబడిన వాళ్లకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్ కేటగిరీస్ చేసుకోవచ్చు అని. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఓకే, చట్టపరంగా మార్పులొస్తున్నాయి, సామాజికంగా పోరాటాలు జరుగుతున్నాయి, అంతా బానే ఉంది. కాని మన సమాజం ఇంకా ఒక కూడలిలోనే నిలబడి ఉంది. ఒకవైపు కులరహిత సమాజం అనే మాటలు, మరోవైపు కుల రాజకీయాల చేతలు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఒకవైపు మన నాయకులు స్టేజీలెక్కి కులమతరహిత సమాజం రావాలి అని పెద్ద పెద్ద ప్రసంగాలిస్తారు. కాని అదే నాయకులు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం కులాలవారీగా మీటింగ్లు పెడతారు. ఈ ద్వంద్వ వైఖరి మన రాజకీయాల్లోని చేదు నిజాన్ని బయటపెడుతుంది. ఒకవేళ మనం మళ్ళీ ఆ పాత కుల వ్యవస్థ వైపు ప్రయాణిస్తే అప్పుడు జరిగే నష్టం ఊహించలేం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాగితాలకే పరిమితమైపోతాయి. యువత తమ కుల వృత్తులకే కట్టుబడిపోవాల్సొస్తుంది. సమాజంలో మళ్లీ వివక్ష, దోపిడీ పెరిగిపోతాయి. అది నిజంగా ఒక భయంకరమైన భవిష్యత్తవుతుంది. ఈ పరిస్థితిని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే గూడు వదిలి స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగరడం నేర్చుకుంటున్న ఒక పక్షిని పట్టుకొచ్చి మళ్లీ అదే పంజరంలో బంధిస్తే ఎలా ఉంటుంది? దాని రెక్కలు విరిచేసినట్టే కదా. ఇన్ని పోరాటాలు, ఇన్ని చట్టాలు, ఎన్ని కోర్టు తీర్పులు అయినా సరే కులవ్యవస్థ మన సమాజంలో ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. మరి కులరహిత సమాజం అనేది నిజంగా సాధ్యమయ్యే పనేనా, లేక అది ఎప్పటికీ ఒక నెరవేరని కలగానే మిగిలిపోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం మనందరం కలిసి వెతకాలి.